తెలుగు క్రైస్తవ విశ్వాసులకి ప్రత్యేకంగా నా వందనాలు. ప్రియులారా, ఈ రోజుల్లో యవనస్తులు వివాహాలైన స్త్రీల చుట్టూ తిరుగుతూ వారి జీవితాలని అవమానపాలు చేసుకుంటున్నారు. అటువంటి వారి కొరకు అనుభవజ్ఞులు సొలొమోను గారు ఆయన సామెతల గ్రంథం రాస్తూ ఒక విషయాన్ని తెలియపరిచారు. ఆ వాక్యాన్ని నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం నుండి 35 వచనాలు ఇటు రీతిగా వ్రాయబడి ఉన్నవి. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికర పడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. పిల్లరా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, జారత్వము జరిగించువాడంట కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడంట. అంటే వాడికి సొంత నాశనాన్ని వాడే కోరతాడు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. అంటే ఈరోజు వివాహమైన స్త్రీల యొద్దకు వెళ్ళి యవనస్తులు తెచ్చుకునే ఆ యొక్క అపకీర్తి ఏదైతే ఉందో అది ఎన్నటికి తొలగిపోదు. అది ఒక మచ్చలా ఉంటుంది. ఈడు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడురా, ఈడు ఇలాగా చేయకూడని కార్యాలు చేశాడురా అని చాలామంది చెప్పుకుంటారు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమున అట్టివాడు కనికరపడడు అని చెప్తుంది. అంటే వాడు ఒకవేళ ఇటువంటి కార్యాలు వాడి చెవును పడ్డాయంటే కనుక వాడు ఎట్టి పరిస్థితుల్లో కనికరపడడంట. వాడి మీద కోపంతోనే ఉంటాడు కానీ కనికరపడడు. ఒకవేళ వాడికి ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు కొన్ని కోట్లు ఇవి, కొన్ని లక్షలు ఇవి, నీకు ఏదైతే వాడు తలపెట్టాలని ఆశపడుతున్నాడో దాన్ని తప్పనిసరి తలపెడతాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.